పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 30వ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు. హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకు, మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం నుండి 25వ వచనం వరకు ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు చదువుకొని ధ్యానించుదాం. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచుని గాని కొంచెం కింద గాని మంచం కింద గాని ఉంచడు కదా. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, బయలుపరచుటకే కాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీళ్ళున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికి మరింత వసకబడును, లేని వాని మీద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: దీపం వెలుగు విరజిమ్మును. నేటి మొదటి పఠనము ఒక నూతన జీవం మార్గం గురించి తెలియజేస్తుంది. మనం దేవుని సన్నిధిలో ప్రవేశించి అక్కడ మనం శాశ్వతంగా నివసించుటకు యేసు మన కొరకు నూతన మార్గంను సిద్ధం చేస్తూ ఉన్నారు. యేసుని రక్తం వల్ల, ఆయన శరీరం అను భోజనం ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన సిద్ధపరిచాడు. యేసు కలువరి శిలువపై మరణించినప్పుడు దేవాలయంలో ఉన్న తెర చిరిగిపోయెను. ఆ తెర ఆయన శరీరంను సూచిస్తుంది. ఆ తెర చినిగి దేవునికి మానవునికి అడ్డుగోడను తీసివేసింది. ఈ తెర లేకపోవటం మన మార్గం క్రీస్తు ద్వారా తండ్రి సన్నిధిలోనికి సులువుగా ప్రవేశించవచ్చు. దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు మన నుండి కోరుకునేది పాపరహితులుగా శుద్ధి నొందిన నిర్మయ హృదయం, స్వచ్ఛమైన మనస్కులై నడవడిక కలిగిన గట్టి విశ్వాసపరులై ఉండాలి. ఈ సుగుణాలు కలిగిన వారు మాత్రమే దేవుని సమీపిస్తారు. నేటి సువార్తలో దీపమును వెలిగించి దానిని క్రింద పెట్టరు అనే ఉపమానమే క్రీస్తు సమాధానం. అంధకారంలో ఉండటం మానవ నైజం కాదు, వెలుగులోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీపం వెలుగును విరజిమ్మటం దాని లక్షణం. ఆ వెలుగును అందరికీ ప్రసరించేటట్లుగా దీపస్తంభంపై ఉంచుతాం. పూర్వ నిబంధనలో దీపం అనే పదాన్ని పలు విధాలుగా వినియోగించారు. యోధయ సాహిత్యంలో దీపాన్ని దేవుని రూపంగాను, సామెతల 2వ సూచించేదిగాను, ఇశ్రాయేలు ప్రజలకు సంకేతంగాను, యెరూషలేము దేవాలయానికి గుర్తుగా ప్రస్తావించారు. నూతన నిబంధనలో మార్కు సువార్తీకుడు దీపం చిహ్నాన్ని యేసుకి వాడారు. దీపం లాగానే సువార్త విత్తనం రహస్యంగా దాచబడినదిగా, క్రమంగా ఆవిష్కరింపబడుతున్నదిగా చూపెడతాడు. ఈ ఉపమానం ద్వారా దేవుని రాజ్యం మన మధ్యనే ఉంది, దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపాడు. ఇచ్చట పుచ్చుకొంట అనేది పరస్పర సహకారాల ధోరణి. క్రీస్తు కొలత అనే పదాన్ని ఉపయోగించడం వలన దాన్ని తీర్పుగా భావించాలి. ఉన్నవానికి మరింత వసగబడును, లేని వాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును అని చెప్పడం చాలా తెలివిగల కృషి చేస్తే ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు యొక్క వాక్యం మనకేం నేర్పిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇంకా కూలంకుషంగా ధ్యానిస్తే, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభంపై ఉంచుని గాని కొంచెం కింద కానీ మంచం కింద కానీ ఉంచడు కాదా. అంటే ఏమిటి? మన యొక్క జీవితం వెలుగుతున్న దీపంలా
ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. మనం ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతో కాకుండా మన జీవితాన్ని దేవుళ్ళు దైవ వాక్కు అనే దీపంతో వెలిగించుకుంటూ ఉండాలి. అనుదినం అనుక్షణం వాక్య పారాయణం చేస్తూ ఉండాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి నిగూఢ సత్యాన్ని మనం నెమరు వేసుకున్నట్లయితే ఆ వాక్యం మన యొక్క ఆత్మను శుద్ధి చేస్తూ ఉంటుంది, మన యొక్క దేహాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది, మన యొక్క ఆలోచనలను శుద్ధి చేస్తూ ఉంటుంది. ఎందుకనగా ఆ వాక్యే క్రీస్తు. అందుకని ప్రభు అంటూ ఉన్నారు, లోకమునకు వెలుగును నేనే. ఆ వెలుగును మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనలో ఉన్నటువంటి చీకటి పటాపంచలైపోతూ ఉంటుంది. మన యొక్క కళ్ళు మసకబారి ఉన్నేడలా అవి కళ్ళు చక్కగా కనబడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకనగా ఆ వాక్కు మనకు మార్గం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు, నేనే మార్గం. ఒకవేళ మన నాలుక కళ్ళలాడుతూ ఉంటే, ఒకవేళ ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం ఉంటే, ఒకవేళ మా దేవుని మాటలకు బదులు తిట్టడానికి ఉపయోగిస్తే మన యొక్క నాలుక శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అదే ప్రభు చెప్తున్నటువంటి మాట, నేనే సత్యం. అబద్ధాలు మానేస్తాం, చెడుగా మాట్లాడడం మానేస్తాం, ఇంకా చెడు తలంపులు చెడు మాటలు మానుకుంటాం. ఎప్పుడంటే మనం వాక్యాన్ని ధ్యానించి పఠించి జీవించినప్పుడు. ప్రియా స్నేహితులారా, మరి ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే కొలవబడిన దానికంటే ఎక్కువగా కొలుస్తానని ప్రభు అంటూ ఉన్నారు. మరి తీర్పు నాడు మరి మనం చేసేటువంటి ప్రతి ఒక్క క్రియకు దేవుడు మనకి ఇస్తూ ఉన్న గొప్ప బహుమానం ఏమిటి అంటే, మనం ఏ విధంగా ఇతరులని క్షమించాం, మనం ఏ విధంగా ఇతరులని ప్రేమించాం, మనం ఏ విధంగా ఇతరుల కోసం జీవించాం అనేటువంటి విషయాలు మనం ధ్యానించాలి. ప్రభువుని ఎంతగా ప్రేమించాం, ప్రభువుని ఎంతగా స్తుతించాం, ఎంతగా ఆరాధించాం, వాటన్నిటికి కూడా ప్రభు మనకి నాడు వెలకడుతూ ఉన్నాడు. అందుకని నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావో అది ఇతరులకు చెయ్యి, నీకేం జరగాలనుకుంటున్నావో అది ఇతరులకు చెయ్యమని ప్రభు మనల్ని ఈనాడు ఆదేశిస్తూ ఉన్నాడు. ఏ కొలతతో కొలుస్తావో, ఒక్క మాటతో క్షమిస్తే ప్రభు మనల్ని కూడా ఒక్క మాటతోనే క్షమిస్తాడు. అంతేకాని అదే పనిగా పదే పదే మనం ఇతరుల గురించి చెడుగా ఆలోచన చేయటం, చెడుగా మాట్లాడటం, చెడు పనులు చేసిన యెడల అదే కొలత మనకు కూడా కొలవబడుతూ ఉంది. అందుకని మన యొక్క మాటల్లో, మన యొక్క చేతుల్లో, మన యొక్క క్రియల్లో ఎంత మనం తగ్గించుకొని ఉంటామో ఆ తగ్గింపులో మనకు కూడా తక్కువ కొలత కొలుస్తూ ఉంటాడు. దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకు ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా నడిపించమని మనం ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వరుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా నీడగా ఉండమని, మన యొక్క జీవితాన్ని పదిలపరచమని ఈనాడు ప్రత్యేకంగా వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.